ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం అనేది. అదేవిధంగా అధ్యక్ష, మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అధ్యక్ష. ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి కళ్ళకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలి ఆడబిడ్డలకు అని ఆలోచన చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ అన్నిటినీ వాళ్లకు 400 రూపాయలకు ఆ రోజు సిలిండర్ ఇస్తే ధరలు పెరిగి 1200 అయింది అధ్యక్ష. మళ్ళీ కట్టెల పొయ్యి పరిస్థితి ఆడబిడ్డలకు వస్తే వాళ్ళకు విముక్తి కలిగించాలని 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలి అని 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనది. ఆ శాఖ నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇదే కాదు ఈరోజు పేదలకు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇదే కాదు ఈరోజు పేదలకు వ్యవసాయానికి ఉచిత కరెంటు, మరి పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఉన్న పేదలు ఉచిత కరెంటు ప్రయోజనం మాకు రావడం లేదు, మీరు చూడాలి అని అంటే మాకు రావడం లేదు, మీరు చూడాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని చెప్పి ఇళ్లల్లో వెలుగులు అందిస్తూ దాదాపుగా 1775 కోట్ల రూపాయలు గృహజ్యోతి పథకం ద్వారా ఈ ఉచిత పథకాన్ని ఈరోజు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం. అదేవిధంగా విద్య గురించి మాట్లాడాను, వాటి గురించి మళ్ళీ